చేశాడు. అందరికీ థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. బాగా చేశాడు మా అబ్బాయి, చాలా తృప్తిగా ఉంది నాకు. అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నచ్చుతుంది, చిన్న పిల్లలకి, అవునవును, పిల్లలకి పెద్దలకి మధ్య వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. న్యాయపరంగా చాలా బాగా నచ్చుతుందండి. అవునవునవును, ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఇక్కడ ఎవరైతే లా గానీ ఎస్పెషల్లీ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటది ఇందులో ఆర్టికల్స్. సో ఇట్ ఈస్ నియర్ బై ద జై భీమ్ మూవీ, సూర్య గారిది ఉంది కదండి, జై భీమ్ మూవీకి రిలేటెడ్ గా ఉంది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుందండి, చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ప్రతిదీ కూడా ట్విస్ట్ చాలా బాగుంది. లాస్ట్ లో అసలు ఆ ట్విస్ట్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంది. డైరెక్షన్ ఎవరో మాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. డైరెక్టర్ బాగుంది, బాగా చేశారు. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చింది, స్టూడెంట్స్ కు చాలా హెల్ప్ అవుతుంది. సస్పెన్స్ లాస్ట్ వరకు తెలియదు ఎవరు క్రైమ్ చేసింది. సో అది సస్పెన్స్ గా సినిమా అంతా అట్లే ఉంది, చాలా బాగుంది. లేదు, న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది అని చూపించారు లాస్ట్ కి. బోర్ కొట్టలేదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గానే నడిచింది. ఇంకా కేసు ఇంకా హీరో విషయానికి ఆయన బాగా చేశారండి. డైరెక్షన్ మాత్రం ఎక్సలెన్స్ గా ఉంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ కోరుకునేది ఏమంటే ఎక్కువ సాంగ్స్ ఉండాలా, హైలైట్ చేస్తే ఇట్లా స్టోరీ ఏమి ఉండదు. మామూలు సినిమాలు చూసేటప్పుడు వాళ్ళకి ఎలివేషన్ బాగుంటుంది, ఫేమస్ గా పెద్ద హీరో పెట్టి వాళ్ళు తీస్తారు కాబట్టి ఆ స్టోరీ లేకపోయినా అందరూ చూస్తారు. కానీ ఇలాంటి సినిమాలు వాళ్ళకి ఫేమ్ లేకపోవచ్చు కానీ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ నుంచి మేము లాస్ట్ వరకు చాలా క్యూరియస్ గా చూసినాము. ఓసారి ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్ గా చూసాము అనమాట. స్టోరీ బాగుంది, డైరెక్షన్ కానీ బాగుంది, యాక్షన్ కానీ బాగుంది. ఇప్పుడు రియల్ సొసైటీలో అక్కడ పూర్ పీపుల్ కి చాలా లేక్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది సార్. అది ఇది ఒక లాయర్ అనేది మంచిగా ఉంటే ఆ పూర్ పీపుల్ కూడా కరెక్ట్ గా వాళ్ళు జస్టిస్ జరుగుతుంది. ఇది ఇది ఈ సినిమా ద్వారా అది పోర్ట్రే చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఈ చిన్న విషయాలను కూడా ఆయన బాగా డైరెక్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఐడియా రావాలనేది చాలా మంచి థాట్, డైరెక్టర్ది కానీ ఎవరిదైనా కావచ్చు. స్టూడెంట్స్ కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్ అనేది పిల్లలు ఎలా చదువుకోవాలి, సమాజాన్ని ఎలా న్యాయంగా బ్రతికించాలి అనేది ఈ మూవీ చూసి చాలా మంది విద్యార్థులు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారని నమ్ముతున్నాను. అండ్ న్యాయం అనేది ఎప్పుడు గెలవాలి, ప్రతి ఒక్కరూ నిజాయితీగా బ్రతకాలి అనేది ఈ సినిమా చాలా బాగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమాకి నేను అండ్ 5 స్టారా 5 స్టార్ నేను 5/5 ఇచ్చేస్తాను. చాలా నచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే ఫీలింగ్ కలుగుతుంది నాకు. చాలా మూవీస్ వచ్చాయి కానీ ఇలాంటి ఒక థాట్ రావడం అనేది నాకు, అంటే ఫాదర్ కనెక్షన్ కూడా ఇచ్చారు అక్కడ. సో గర్ల్స్ కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఇది, అండ్ అబ్బాయిలకనే కాదు. ఫైట్స్ ఉన్నాయి, అది కూడా బాగా పెట్టారు. మూవీ అనేది చాలా బాగుంది. నార్మల్గా ఏదైనా మూవీ తీయాలి అన్నప్పుడు ఒక థీమ్తో తీయాలి అని అనుకుంటారు. ఆ థీమ్ మీద కాకుండా మిగతా ఫ్యాక్టర్స్, పాటలు అవన్నీ డామినేట్ చేస్తాయి. హీరో క్యారెక్టర్ కానీ అవన్నీ డామినేట్ చేస్తాయి. ఆ మెయిన్ థీమ్ కాకుండా మూవీ మొదటి నుంచి ఆ థీమ్ మీదే, అలాగే ఆ థీమ్ డామినేట్ అయ్యేలా తీశారు. అదనేది మనం బాగా అప్రిషియేట్ చేయాలి. మూవీ చాలా బాగుంది. యూత్కి, ఇలాంటి జనరేషన్కి బాగా ఇన్స్పైర్ చేసే మూవీ. తప్పకుండా అందరు చూడాలి. ఆ మూవీ అనేది అంటే మరీ ఇలా థీమ్తో తీసేటప్పుడు బోర్గా ఉంటుంది. మూవీ అనేది బోర్గా లేకుండా మొత్తం టైం అంతా మనకు టైం తెలియకోకుండా మంచి ట్విస్టులతో బాగా తీశారు.
చాలా బాగుంది. నార్మల్ అన్నీ బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం చాలా 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 బాగుంది. బాగుంది. మామూలుగా సొసైటీలో ఏవైతే డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి వల్నరబిలిటీస్ ఉంటాయి కదా, దాన్ని ఎట్లయితే క్యాచ్ చేసుకొని రియల్ సొసైటీలో ఎలా జరుగుతుందో సినిమాలో కూడా అదే చూపించి దాంట్లో జస్టిస్ అనేది చెయ్యాలి, నిలబడాలి అనేది చూపించారు. సో సినిమా మొత్తం ఓవరాల్గా యూత్కి చాలా ఇన్స్పైరింగ్గా ఒక మంచి కరెక్ట్ వేలో ఉంది. ఎమోషన్స్ ఇంటర్వెల్ సీన్ తర్వాత అయితే బాగా కంటిన్యూ బాగా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఫ్లోలో వాళ్ళతో కంపేర్ చేయొచ్చు, వాళ్ళతో అక్కడ కూడా డిప్రెసివ్ క్లాసెస్ గురించి చూపిస్తున్నారు, ఇక్కడ పూర్ సెక్షన్ మొత్తం ఓవరాల్ ఇంక్లూజివ్నెస్ తో బాగా చూపించారు. మామూలుగా రాదన్న మామూలు సినిమాలు యాటిట్యూడ్ అది ఇది కాకోకుండా ఇది రియల్ గ్రౌండ్ సినారియో చూపించారు అనమాట. ఈ సినారియో వల్ల మనం జనరేషన్ అనేది ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా వెళ్ళాలి అని బాగుంది సినిమా, బాగా మోటివ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మూవీ నేమ్ వచ్చేసి లీగల్ వి. దాంట్లో మనకు మూవీ పేరులోనే తెలుస్తుంది ఎంత లీగల్ గా వెళ్ళి వీర్ అంటేనే దానికి అర్థం హీజ్ అ వీరుడు అనమాట. సో మనకు మూవీలో చాలా బాగుంది సీన్స్, ఇంకా దాని కోర్ట్ సీన్ కానీ లాజిక్ కానీ ఏ విధంగా కేసు సాల్వ్ చేస్తున్నారో. మనకు మెయిన్ థీమ్ ఏంటంటే లైక్ పాజిటివ్గా వెళ్ళాలి, తప్పు చేస్తే మాత్రం అస్సలు శిక్ష పడాల్సిందే. మళ్ళీ ఇంకా ఏంటంటే ఇది ఫ్యామిలీ పిక్చర్, అందరు చూడొచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. అండ్ సినిమాకి మాత్రం తప్పకుండా రండి, వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇదే లేదండి, యాక్చువల్లీ మూవీలో ఏంటంటే ఓన్లీ ఇప్పుడు తప్పు వేస్తేనే మాత్రం తప్పకుండా శిక్ష పడాల్సిందే. లైక్ ఎంతటి వాడైనా పెద్దోడైనా చిన్నోడైనా తప్పు వేస్తే మాత్రం శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. అదే మన పాయింట్. మెసేజ్ సీన్స్ ఫ్యామిలీ పిక్చర్ బాగుంటుందండి, ఫ్యామిలీ ఖచ్చితంగా ఫ్యామిలీ చూడాల్సిందే కదా. మళ్ళీ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చూస్తున్నాం సినిమా డైరెక్టర్ గారు రవి గోకుల్ గారు ఎక్కడ ఇంత మిస్ కాకుండా డైరెక్టర్ ఎట్లా తీయాలో అలా తీసిన డైరెక్టర్కి మాకు 100 మార్క్స్ ఇవ్వచ్చు అన్న. హీరో గారు ఈ కంటెంట్తోన యూత్ ఆడియన్స్ మాత్రం అట్రాక్ట్ అవుతుంది. మన బయట చూసుకుంటే ఎట్లా అంటే తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడుతుంది, కానీ సినిమాలో పాయింట్ ఏంటంటే తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడద్దు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అన్న. ఇంటర్వెల్ అయితే ఊహించొద్దన్న, అందరు వచ్చి చూడాల్సిన సినిమా. ఇంటర్వెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇట్లా సినిమా మటుకు చాలా బాగుందన్న. సినిమా ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ సమాజం ఏ విధంగా ఉందంటే మంచి చేసినా కూడా చెడుని తీసుకుని వెళ్ళి చిత్రీకరిస్తుంది అనమాట. అలాంటిది చాలా బాగా చూపించినారు. ఇంకొకటి వచ్చేసి న్యాయ వ్యవస్థలో నిజంగానే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగానే పేదల కోసము లాయర్స్ అలా ఏమైనా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినా కూడా నిజంగానే వాళ్ళని కూడా ఇట్లా మర్డర్ చేయడం అట్లాంటివి నిజంగానే జరుగుతున్నాయి. అది కూడా చాలా బాగా తీసినారు. ఇంకొకటి వచ్చేసి పేదలకి ఎక్కడో చాలా తక్కువ చోట్ల పేదలకు న్యాయం జరుగుతుంది అనమాట. అది కూడా ఏ విధంగా పేదలకు న్యాయం జరుగుతుంది అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించినారు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగుంది. సో కామన్ గా అయితే కనుక ఏదో ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఏదో క్లాసికల్ గా అలాంటివి ఉంటాయి అనుకున్నాము, కానీ మాకు సివిల్స్ కి ఆస్పిరెంట్స్ కి బాగా అర్థమయ్యేలాగా సినిమా అంతా బాగా చెప్పారు. సినిమా చెప్పేంతసేపు కూడా మా సివిక్స్ సారే మాకు గుర్తొచ్చారు, ఉదయ్ సార్. సో 19(1) రైట్ ఆఫ్ రిమైనింగ్ సైలెన్స్ అని కానీ, సో ప్రతి దాంట్లో ఈక్వాలిటీ ఉంటుంది, ఉమెన్స్ మనం కూడా పార్టిసిపేషన్ చేయాలి, మనం లేకుంటే ఎక్కడ కూడా ఈగలిటీ ఉండదు అనేసి పాయింట్స్ అన్ని కూడా మాకు సార్ చెప్పినవన్నీ మా కళ్ళ ముందు కనిపించేలాగా ఉన్నాయి. సో బాగుంది, సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది, బాగా చూడొచ్చు. అవునవును చూపించారు. అలాంటివన్నీ అనుకున్నామంటే ఇంకెవరు కూడా న్యాయం తరపున ఎవరు కూడా నిలబడరు కదా. సో వి నీడ్ జస్టిస్ అన్నప్పుడు వి ఫైట్. సో వితౌట్ ఫైట్ వి కాంట్ జస్టిస్. సో పాయింట్ మాకు బాగా చూపించారు. అవునవును, ఈ వర్డ్ కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనే వర్డ్ కానీ ఇవన్నీ రిపీటెడ్ వర్డ్స్ అనమాట. దాదాపుగా సీనియర్ ఎన్టీఆర్ అప్పటి వర్డ్స్ నుంచి ఇప్పుడు కూడా ఫెమిలియర్ గా కంటిన్యూ అవుతున్న వర్డ్స్ అనమాట. సో అలాంటి వర్డ్స్ అన్ని కూడా లైక్ బైబుల్, క్రిస్టియన్స్ ఇలాంటివి అనమాట. అందరూ అదే ఫాలో కావాల్సిందే. సో ఎవరు వాటిని ఏం చేంజ్ చేయలేము కాబట్టి సో 100 మార్క్స్ వేసేయచ్చు లీగల్ స్టూడెంట్ గా అయితే. సో ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అవే లీగల్లీ వీరు
ఇల్లీగల్గా ఎటువంటి చెడ్డదారిలో పోకుండా లీగల్గా వెళ్ళాడు అనమాట. నిజంగా చాలా పర్ఫెక్ట్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నాకు మన వకీల్ సాబ్ ఉన్నట్టుగా వాళ్ళు గుర్తొచ్చారనమాట. అటువంటి గూసూమ్స్ ఏమైనా ఇంకా తెప్పిస్తారేమో, లేదంటే ఆ హీరో పేరు చెప్పేసి ఇటువంటి సన్నివేశాలు పెట్టి హీరోకి ఎలివేషన్స్ ఇస్తారేమో అనుకున్నాం. అలా పోకుండా స్టోరీకి ఎలా కావాలో అలాగే వెళ్ళారనమాట. అంటే పద్ధతి ప్రకారం పోయారనమాట. సీనియర్ హీరోని పెట్టేసి వాళ్ళ పేర్లు చూపించేసి వాళ్ళ కటౌట్లు బ్యాక్గ్రౌండ్ పెట్టి అలా పోలేదనమాట. పద్ధతిగా స్టోరీ ఎలా ఉండాలో అలా వెళ్ళాడు. మనకు 100 మంది నిర్దోషులకు తప్పించుకున్న ఒక 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు. అలా కాదండి, నిర్దోషికి శిక్ష పడొద్దు, అలాగా దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాలి అనే ఉద్దేశంతో తీసింది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ 2 సన్నివేశాలని, సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే బీజిఎం ఆ సినిమాకి హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఆడపిల్లలకి ఎంత ధైర్యం ఉన్నా కానీ వాళ్ళకి ఏదో మానసికంగా భయంలో లోన్ అవుతుంటారు. ఆ భయాన్ని దీంట్లో తీసేయాలనే ఉద్దేశంతో హీరో ఇచ్చే మోటివేషన్ వాళ్ళకి. అలాగే కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళు దొంగ అని అనవసరంగా దొంగ ఇలాగా చిత్రీకరిస్తుంటే అతను పడే మనోవేదన, అతను ఫ్యామిలీ పడే మనోవేదన, ఒక పాప పడే మనోవేదన తండ్రి కోసం ఇవన్నీ క్లారిటీగా చూపించారు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఎక్కడ ఏదో మిస్ అవుతున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటే ఎక్కడ మిస్ అవ్వండి. అన్నీ ఉన్నాయి. మాస్ అని అరిసి గరిసి ఇటువంటి వద్దండి. మంచి ఫ్యామిలీగా హ్యాపీగా ఒక ఎమోషన్ టచ్ చేసే సినిమా చూడాలి. న్యాయం జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. లీగల్లీ వీర్ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి మూవీ. పుష్ప అని ఇప్పుడు మనం నార్త్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో మనం సక్సెస్ అనుభవిస్తున్నాం, ఆనందంగా అనుభవిస్తున్నాం, ఒక నిరుపేదకు, ఒక పేదవాడికి, ఒక అన్యాయంగా ఒకటి ఇరికించబడేవానికి న్యాయం జరిగితే ఎలా ఉంటుంది అని ఈ సినిమా చూపించారు. సో ఆ న్యాయం కోసం చూడాలి, పేదోడు బాగుపడాలి, పేదోడికి అన్యాయం జరుగుద్ది అనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. లీగల్లీ వీరు మంచి సినిమా. మెయిన్గా ఫ్యామిలీ చూడాలండి, ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా లీగల్లీ వీర్ సినిమా. నిజంగా మంచి సినిమా భయ్యా. నిజంగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. ఈ సినిమా మాత్రం లాయర్ గురించి భయ్యా, లా గురించి ఖచ్చితంగా ఉంది భయ్యా. ఎందుకంటే మన వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసాము. నిజంగా ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా మాత్రం. డైరెక్టర్ గారు మాత్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్, వెర్షన్స్, అబ్బా ప్రతి షాట్ కూడా బాగా తీశారన్న. కంటి ముందు కనిపించినట్టుగా మంచిగా చూపించారు భయ్యా. ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఒక లెవెల్లో ఉంది. క్లైమాక్స్లో ఒక 20 నిమిషాలు ఉంటుంది అన్న సినిమా మాత్రం. ఆ క్లైమాక్స్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం గుర్తవుతుందన్న. ప్రతి ఒక్క మనిషి చూడాలన్నా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే ఈ సినిమా అన్న. మంచి సినిమా అన్న. ఏ సంక్రాంతికి శివరాత్రికి వస్తాయన్న నిజంగానా ఈ సినిమా మాత్రం ఇప్పుడు వచ్చిందన్న. నిజంగానా మన సంక్రాంతికి వచ్చింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రం డిసెంబర్ 27 రిలీజ్ అయిన సినిమా మాత్రం. ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ప్రతి మనిషి చూడాలన్నా. ముఖ్యంగా లాయర్లు అన్న, లాయర్లు చాలామంది లాయర్లు ఉన్నారు కదా, లాయర్లు మాత్రం ఖచ్చితంగా చూడాలన్న. అలాగే స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా చూడవలసిన సినిమా అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. సో ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. మనకు వకీల్ సాబ్ చూసినప్పుడు ఎలా వాదిస్తారో, సో నేరం చేసేవాడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి అనే ఫైట్ చేయడం చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా అనిపించింది అనేటట్టయితే ఉంది. సినిమాలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా చాలా బాగుంది. సో చాలామంది ఏంటంటే తప్పు చేసి డబ్బు ఉందని తప్పించుకుంటారు, కానీ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. అలా ఫైట్ చేయడం చాలా బాగా అనిపించింది మూవీ. సో ఖచ్చితంగా మీరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇలాంటి సినిమాలు చూస్తే కూడా సమాజంలో ఇంకా నిజాయితీ బతికే ఉంది అనే హోప్ అయితే మనకు వస్తుంది. సో ఇలాంటి సినిమాలు రావాలి సమాజానికి. చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే డబ్బు ఉందని తప్పించుకోవచ్చని చాలా మార్గాలు వెతుక్కుంటున్నారు, కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సో తప్పకుండా మీరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లీగల్లీ వీర్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఒక కోర్టు లా పాయింట్స్ తోటి ఎట్లయితే ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య ఏదైతే లా పాయింట్ ఉందో నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఒక వకీల్ సాబ్ చూసినప్పుడు మనకి ఎట్లయితే ఎగ్జైట్మెంట్ అనిపించిందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది, మళ్ళీ దానికన్నా ముందు చాలా కోర్టు సన్నివేశాలు మనం ఎట్లయితే చూసి ఎగ్జైట్ అయినామో, మంచి మంచి కోర్టు సన్నివేశాలు దీంట్లో కూడా చాలా బాగుంది. 100 మంది నేరస్తులు తప్పించుకుని ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి వచ్చింది. చాలా బాగా అనిపించింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. కంపల్సరీ ఈ మూవీ మాత్రం మీరు ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. లీగల్లీ వీర్
లీగల్గా ఎట్లా పోరాడిండో అని చెప్పేసి ఏదైతే ఆ హీరో క్యారెక్టర్ ఉందో నాకు చాలా మంచిగా అనిపించింది. మిగతా క్యారెక్టర్లు పర్ఫెక్ట్ కుదిరినాయి ఈ మూవీకి. ఏమంటారు క్యారెక్టర్ ఏదైతే వాళ్ళకి ఇచ్చిరో ఈ మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనం కోర్టు సన్నివేశాలకి కనెక్ట్ అయిపోతాము. కంపల్సరీ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ మూవీ చూడాలి, చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, లీగల్ వీర్ నిజంగా ఒక మంచి మెసేజ్ సినిమా చూసాను. మొత్తం అసలు సినిమా అంతా మొత్తం లాయర్స్, ఆ కోర్టు, అబ్బాబ్బాబ్బా ఎంతమందిని వాడారండి. నిజంగాను రవి గోగుల గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగాను నోరు వినపడాలి కానీ కంటికి కనిపించకూడదని మీరు ఒక మెసేజ్ ఇచ్చారు చూసారు సినిమాలో. ఎక్సలెంట్ సార్. నిజంగా ఒక మంచి కథాంశంతో, అంటే సినిమాలు ఎన్నో మర్డర్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో సినిమాలు వచ్చినాయి, కానీ ఇలాంటి సినిమా కథాంశం అయితే నేను ఇవాళ చూశాను. అప్పట్లో ఇది మన పవన్ కళ్యాణ్ గారు లాయర్ గురించి అదొక ఎత్తు, నిజంగా ఇదొక ఎత్తు సార్. నిజంగాను ఈ సినిమా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి సార్. నిజంగా అలాగే ఇందులో చాలామంది యాక్ట్ చేశారు, అంటే కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు, పాత వాళ్ళకి ఢిల్లీ గణేష్ గారు వాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు. ఇందులో పెద్ద నటీనటిమణులు కూడా ఉన్నారు. అలాగే మీరు పెద్దోళ్ళే కాదు, పిల్లలకు కూడా మీరు ఇలాంటి మెసేజ్ అంటే చూపించాలి. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా నేను ఒక్కనే వచ్చాను. నేను ఇప్పుడు వెళ్ళి మా ఫ్యామిలీ ఏంటి, మా సందర్భం అందరూ చెప్తున్నాను ఈ సినిమా గురించి. నిజంగా లీగల్ వీర్ అనేది నిజంగా ఒక మంచి కథాంశం, ఒక కోర్టు సూపర్. నిజంగా చాలా మంచి మెసేజ్. ఇవాళ డిసెంబర్ 27 తారీఖు రిలీజ్ చేశారు. ఈ 2024లో మంచి మెసేజ్ ఫిల్మ్ ఏదంటే ఈ లీగల్ వీర్ అనేది నేను బల్ల గుద్దినట్టు నేను చెప్తాను అధ్యక్ష. సూపర్ సార్, ఎక్సలెంట్. ఇది 2024 మంచి సబ్జెక్ట్ అయితే అందించారు నాకు. ఇంకా 3 రోజులు మిగిలి ఉంది. ఈ 3 రోజులు కూడా ఈ సినిమాని చూస్తూ మళ్ళీ ఇంకొకసారి చూస్తాను ఖచ్చితంగాను.